ప్రతి సంవత్సరము వచ్చే ఏకాదశులు ఒక లెక్క అయితే ఈ 29th జనవరి వచ్చే భీష్మ ఏకాదశి చాలా పవర్ఫుల్ అండి. ఎందుకు అంటే సాక్షాత్తు మహావిష్ణువు తనకు వచ్చిన 24 ఏకాదశులలో ఒక ఏకాదశి భీష్ముడి కోసం కేటాయించడం జరిగింది. భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాలు బోధించిన పవిత్రమైన రోజు ఈ రోజే. విష్ణు సహస్రనామాలు పుట్టిన రోజండి. రోజు ఎవరైతే భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వాళ్ళకి స్వర్గప్రాప్తి కలుగుతుంది అని అంటారండి. ఈరోజు అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది విజయవంతం అవుతుంది. అండ్ ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే విష్ణు సహస్రనామ పఠనం చేస్తారో ఏ కోరిక అయితే మనం కోరుతామో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. భీష్మ ఏకాదశి రోజు భీష్ముడికి తర్పణాలు వదలడం వల్ల పితృదోషాలు పోయి ఎవరైతే సంతానం కోసము వెయిట్ చేస్తున్నారో సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. సో సాక్షాత్తు మహావిష్ణువుని పూజించినట్లు 100 రెట్లు ఫలితము మనకు వస్తుంది. సో ఈరోజు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈరోజు పవిత్రమైన రోజు ఏం చేయాలి అని తెలుసుకోవాలి అంటే కనుక రెమెడీ అని కామెంట్ చేయండి, నేనే మీకు లింక్ పంపిస్తాను.